ఢిల్లీలో ఇంతవరకు రాజ్నాథ్ సింగ్ మాట్లాడడం లైవ్ లో చూసాం. నిన్న జరిగేటువంటి పహల్గాం దాడి గురించి ఆయన ఇంతవరకు వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా ఖండించారు. మరణించిన 28 మంది యాత్రికులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా దేశానికి సంఘీభావం ప్రకటించాలని జనసేన నిర్ణయించింది. చనిపోయిన వారికి సంతాప సూచికగా 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించాలని జనసేనాని పిలుపునిచ్చారు. ఇందుకు అనుగుణంగా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడికి సంతాపంగా 3 రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తున్నట్లుగా తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. మరణించిన 28 మంది యాత్రికులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా దేశానికి సంఘీభావాన్ని ప్రకటించాలని జనసేనాని నిర్ణయించింది. ఇక చనిపోయిన వారికి సంతాప సూచికగా 3 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని జనసేనాని పిలుపునిచ్చారు. ఇందుకు అనుగుణంగా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను అవనతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడికి సంతాపంగా 3 రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తున్నట్లుగా తెలిపారు. మన దేశానికి ఒక దుర్దినం, ఒక కాళరాత్రి. కాశ్మీర్లోని పెహల్గాంలో 27 మంది అమాయకులను టెర్రరిస్టులు ఊతకోత కోయడం అంటే చాలా దిగ్భ్రాంతికరం, చాలా బాధాకరం. ఈ సమాచారం తెలిసిన వెంటనే గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు వారు చాలా కలత చెందారు, ఆవేదన చెందారు. వెంటనే ఆయన సందేశాన్ని, ఆయన మనసులో ఆవేదనని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం పార్టీ నాయకులు శ్రేణులతో మాట్లాడుతూ మనం దేశం కోసం సంఘీభావం తెలపవలసిన సమయం ఇది. 3 రోజుల పాటు జనసేన పార్టీ తరఫున సంతాప దినాల్ని పాటించాలని ఆయన ఈ ఉదయం ప్రకటించారు. ఆ మేరకు ఈ ఉదయం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశాము. సాయంత్రం ఈ ఊచకోతలో అమరులైన వారికి సంతాప సూచకంగా ఈ సాయంత్రం కార్యాలయం దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యాలయాలు ఎక్కడున్నాయో అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద కూడా ఈ పార్టీ పతాకాన్ని ఈరోజు అవనతం చేయమని అధ్యక్షుల వారి ఆదేశం. ఆయన ఆదేశాలను పాటిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అదేవిధంగా సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి అమరులైన వారందరికీ నివాళులు తెలియజేస్తాము. రేపటి రోజున ప్రతి కార్యాలయం దగ్గర మా శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తూ మౌనంగా దీక్షలో కూర్చుంటారు. అదేవిధంగా 3వ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారాలు జరుగుతాయి.